అది కర్ణాటకలోని బేతనహల్లి అనే ప్రాంతం. ఆ ప్రాంతంలోని ఒక వాటర్ కెనాల్ దగ్గర ఒక గోనె సంచి మూట కట్టి పడేసి ఉంది. అటుగా వెళ్ళిన ఒక వ్యక్తి ఏదో దుర్వాసన వస్తుండడంతో అటూ ఇటూ వెతికాడు. గోనె సంచి మూట కనపడడంతో దాని దగ్గరికి చూశాడు. ఆ మూట నుండే దుర్వాసన వస్తుండడంతో ఇందులో ఏవో పనికిరాని వస్తువులు ఉండి ఉంటాయని అనుకున్నాడు. కానీ ఆ మూటను తీక్షణంగా చూడడంతో రక్తం కనిపించడంతో ఆ వ్యక్తి వెంటనే పోలీసులకి కాల్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోనె సంచి విప్పి చూడగా అందరి గుండె ఆగినంత పని అయ్యింది. అందులో ఒక మహిళ నడుము కింది భాగం ఉంది. అంటే తల చేతులు ఉండే పైభాగం లేకుండా కేవలం నడుం కింది భాగం నుండి కాళ్ళ వరకు నరకబడి ఉంది. ఆ నడుం భాగంలో ఒక స్కర్ట్ ఉంది. అంటే ఈ మహిళను దుస్తుల మీదనే నడుం దగ్గర కట్ చేసి ఆ నడుం క్రింది భాగాన్ని గోనె సంచిలో కట్టి ఇక్కడ పడేశారని పోలీసులు భావించారు. ఆ బాడీ పార్ట్ను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలోని అరికెరే అనే గ్రామంలోని సిడిఎస్ కెనాల్ దగ్గర ఇంకో గోనె సంచి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి గోనె సంచి విప్పి చూశారు. అందులో కూడా ఒక యువతి నడుం కింది భాగం మాత్రమే ఉంది. కానీ ఈ భాగానికి మాత్రం దుస్తులు అంటే స్కర్ట్ లాంటిది ఏమీ లేదు. నడుం కింది భాగం అంతా నగ్నంగా ఉంది. ఈ బాడీ పార్ట్ను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. డాక్టర్లు ఆ భాగాలను పరీక్షించి 25 నుండి 35 సంవత్సరాల లోపు వయసు ఉంటుందని చెప్పారు. మొదట దొరికిన బాడీ పార్ట్ మీద ఉండే స్కర్ట్ తప్ప ఎటువంటి క్లూ పోలీసులకి లభించలేదు. పోలీసులు ఈ స్కర్ట్ను పాంప్లెట్స్లో ప్రింట్ చేసి ఇటువంటి స్కర్ట్ ధరించిన యువతి ఎవరైనా మిస్ అయితే తెలియజేయండి అని రాసి ఆ పాంప్లెట్స్ను బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, మిగతా పరిసరాల్లో అతికించారు. 10,000 పాంప్లెట్స్ వరకు అతికించారు. ఈ ప్రాంతంలో 25 నుండి 35 ఏళ్లలోపు వారు మిస్ అయినట్లు మిస్సింగ్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని పోలీసులు రికార్డ్స్ పరిశీలించగా కర్ణాటక ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,116 మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నట్లు గుర్తించారు.